ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాల్లో బాగా నష్టపోయారు. విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతనైనంత వరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహుశా తెలిసిన వారు దేశంలో కూడా కొందరు తెలుసు. గౌతమ్ బాబు నాకు 2004లో పార్లమెంట్ ఎన్నికలు నేను నర్సరావుపేట చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు. నాకు చాలా సహాయపడ్డాడు. తర్వాత 2009లో నెల్లూరులో, 2012 బై ఎలక్షన్లో బాగా సహాయపడ్డాడు. అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకి 2014లో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మకూరు నియోజకవర్గం చాలా ఉపయోగపడింది అనేది అందరూ మనకు తెలుసు. తర్వాత 2019లో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. మంచి శాఖలను కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐటీ, ఇండస్ట్రీ, కామర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అట్లా వివిధ శాఖలను కూడా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు ఆయన. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సంగం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద. అది అందరూ పెద్ద సభ జరిపారు, చాలామంది ప్రజలు వచ్చారు, అందరూ చూశాము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు. ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు, తిరిగి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు 9-10 పేర్లు, 10-11 పేర్లు మార్చేయడం జరిగింది. దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజ్ అని తీసేసి ఒట్టి సంగం బ్యారేజ్ అని పెట్టాడు. అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని పెట్టుంటే అది కూడా తీసేయడం జరిగింది. ఆయన మరి ఆయన శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రజానాయకుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఒక నిజాయితీ పరుడుగా ఆ రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం. అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది, 10-11 పేర్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఈయన కొత్తగా 4వసారి ముఖ్యమంత్రి అయి 75వ సంవత్సరం నడుస్తుంది ఆయనకి, 74 పూర్తయినాయి కాబోలు. మరి తిరిగి ఆయనకి అధికారం ఇవ్వడం జరిగింది, ఏదేదో వాగ్దానాలు చేసిన మీదట. ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నాడు, ఈ పేర్లు మార్చే కార్యక్రమం. అది అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు, ఆయన ఒకటే తప్పు చేసి ఉండొచ్చు. ఆయన దీని 10 తప్పులు చేయాలన్నా దానికి? నీకింత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం, ఇంత మేధావితనం, ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుండే ప్రచారం చేసుకునే వ్యక్తి ఈ ప్రథమ అజెండాగా పెట్టుకొని 10-11 పేర్లు వరుస పెట్టి మార్చేశాడు. దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన మళ్ళా జీవోలో దాదాపు 9 పేర్లు ఒక చోట, 10 ఇంకొక 2 పేర్లు ఉన్నట్టున్నాయి, 11. ఇంకా ఎన్ని మారుస్తాడో మనకు తెలియదు. క్యాపిటల్ పెట్టి అక్కడ అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళా తగదంటూ మీకున్నటువంటి మీడియా మొత్తం ఉంది కాబట్టి ఆ మీడియాతో చూపిస్తున్నారు గొప్పగా. అది ఏమాత్రం నీళ్లు రాలేదు, రోడ్లన్నీ బాగా ఉన్నాయి, అంత బాగుంది నేను చెప్తున్నారు. మన పత్రికల్లో చూస్తుంటే హైకోర్టును కూడా 2 రోజులు మూసేయమన్నారంట, సెక్రటరియట్లో ఉన్న ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చేసారట. ఇవన్నీ చూస్తున్నాం. ఏదో నిజాలు ఎట్లా ప్రజలకు తెలియకపోవు. ఆ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం తగునా చంద్రబాబు గారు? ఇది ఏమాత్రం తగదు. మీరు ఇంత అనుభవంతో 75వ సంవత్సరం నడుస్తుంది మీకు. ఈ పరిస్థితుల్లో సరైన పరిస్థితిలో నడవాలి కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలి కానీ, రాష్ట్రానికి సౌభాగ్యం కలగజేయాలి కానీ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి కానీ, అట్లా కాకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను చంద్రబాబు.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.